Welcome back, Adarsh. Welcome back to our vlog. Where are you taking us today? Wherever you want. Costco. జస్ట్ అలా తిరిగి చిన్న చిన్న షాపింగ్స్ చేసుకుందామని చెప్పేసి అయితే కాస్కోకి వెళ్తున్నాం. స్టార్టెడ్. ఏంటి మీది? మైనస్ మార్చా. యాక్చువల్లీ లార్జ్ తెచ్చాడు, ఇందులో సగం తీసి సగం ఐస్ వేసాము. 25 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. 14 miles. వెళ్ళే దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే చూపిస్తాం. అలా అయితే కాస్కోకి స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే యూఎస్ అంటే కాస్కోకి అదొక హైప్ ఉంటుంది. సరే ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం, ఏంటి ఏమన్నా డీల్స్ బాగుంటే అప్పుడే తీసుకుందాం, అది కూడా మనకి ఇండియాలో దొరకంది ఏమన్నా డిఫరెంట్గా అనిపిస్తే తీసుకుందాం అనే మైండ్ సెట్తోనే వెళ్ళాము. ఒక హాఫ్ డే అయితే కంప్లీట్ షాపింగ్కి అయిపోయింది. మేమున్న దగ్గర నుంచి కాస్కోస్ అనేవి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. మాకు దగ్గరలో ఒకటి ఉంది, ఒక 20-25 minutes దూరంలో ఒకటి ఉందన్నమాట. ఆదేశ్ వాజ్ లైక్ కొంచెం ఆ 25 minutes ఏదైతే ఉందో డిస్టెన్స్లో దానికి కొంచెం రివ్యూస్ బాగున్నాయి, దానికి వెళ్ళి చూద్దామని చెప్పేసి సరే అని వి స్టార్టెడ్. కాస్కోలో ఏంటంటే కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో అలవాటు ఉన్న వాళ్ళని ఒక్కసారి కనుక్కొని వెళ్ళండి. బికాజ్ వాళ్ళకైతే ఏ రోజు డీల్స్ బాగుంటాయి, ఎలా ఉంటాయి. నాకు తెలిసి థర్స్డే మార్నింగ్ ఒకటి అంటే ఓపెనింగ్ టైంలో కూడా మంచి డీల్స్ ఉంటాయి అని చెప్పేసి నేను కొన్ని రీసెర్చ్ చేసి లైక్ వీడియోస్ చూసి ఇలా చూస్తే నాకు తెలిసిందనమాట. బట్ మాకు ఆ రోజు కుదరదు కాబట్టి మేము వీకెండే వెళ్ళాము. వీకెండ్ అనేసరికి చూసారా అసలు ఎంత క్రౌడెడ్గా ఉంటుందంటే, ఇంకా అందరికీ హాలిడే కాబట్టి గ్రాసరీస్ అనేది ఇంకా ఇంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ కదా. ఇంకా నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్కి కానీ మొత్తం ఫిల్అప్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కాస్కోకి వచ్చేసరికి నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ మనం మెట్రో అనుకోవచ్చు. అలానే దీనికి కూడా ఎంట్రన్స్కి కాస్కో కార్డ్ ఉండాలి. ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అన్ని గ్రాసరీస్. ఇంకొకటి మెయిన్ థింగ్, మనకి అక్కడ ఎలా అయితే మెట్రో వీటిల్లో బల్క్లో తీసుకుంటామో అలా ఉంటాయి అన్నమాట ప్యాక్స్. సో ఇప్పుడు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ వాట్ ఎవర్ ప్యాక్ ఆఫ్ 10 ప్యాక్ ఆఫ్ 20 అలా అయితే దొరుకుతాయి. సో అంతా ఎక్స్ప్లోర్ చేసి చూస్తే మంచి డీల్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట మనకి. యూనో ఐఫోన్స్లో కానీ ఐప్యాడ్స్, టీవీస్ అయితే మంచి డీల్స్ ఉంటాయి. అండ్ సర్ప్రైజింగ్లీ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. సో డైమండ్ జ్యువెలరీ కూడా ఉంది. సో అందులో కూడా మీరు కంపేర్ చేసుకుంటే బిట్ తక్కువ ఉంటుంది అనమాట కొంచెం. అండ్ మీకు పిల్లలకి స్టేషనరీ దగ్గర నుంచి కానీ, అండ్ వీ ఆల్సో హ్యావ్ క్లోత్స్ ఇన్ కాస్కో. అది కూడా క్లాత్ చాలా బాగుంది, నేను అబ్జర్వ్ చేసింది. అన్నీ అని చెప్పను, బట్ మ్యాక్సిమం మట్టికి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉన్నాయి క్లాత్స్. అవి కూడా $7, $9, $10. మినిమం స్టార్టింగ్ 9 వేసుకోండి, 8-9 నుంచి ఉన్నాయి. కిడ్స్కి కూడా ఉన్నాయి. క్లోతింగ్ ఎక్కువ కాదు, బట్ కొన్ని కంఫర్ట్ క్లోత్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. మాకైతే ఒక హాఫ్ డే పట్టింది, అంటే ఎక్కువ తీసుకోలేదు. నాకు ఒకటి ఇంకా ఇక్కడ డిషెస్ వాష్ చేసుకునే డిటర్జెంట్ ఒకటి బాగా నచ్చింది అనమాట. అంటే ఆదేశ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాడు ఇంట్లో, అదైతే ఒకటి తీసుకొని పెట్టుకున్నాం. ఇఫ్ లగేజ్ లిమిట్ పర్మిట్స్ అప్పుడు తీసుకుంటాను. మిగతావన్నీ ఏమన్నా షాపింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటే పెట్టుకుందామని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ న్యూటెల్లా ప్యాక్ ఒకటి చూసి నాకు చాలా నచ్చినాయి, డిప్స్ వచ్చి బిస్కెట్స్తో. సో అదైతే నచ్చింది. నేను చూపిస్తాను ఇవన్నీ ఏమేమి తీసుకున్నాను, అక్కడ షాపింగ్ ఏమేమి చేసాము అనేది నేను ఒకసారి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత హాల్ లాగా చూపిస్తాను. దీని తర్వాత మేము వాల్మార్ట్కి కూడా వెళ్ళాము, అక్కడ కూడా చెక్ చేద్దామని. అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అరే ఇంత బల్క్ అవసరం లేదు కదా, మనకి అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అన్నది మనకి వాల్మార్ట్లో అయితే సింగిల్గా దొరికేస్తాయి. ఇప్పుడు మన రత్నదీప్, విజేత ఎలా ఉంటాయో అలాగా. నేనైతే ఒక 2-3 types ఆఫ్ సాసెస్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నా. కొంచెం మనకి ఇండియాలో దొరకని టైప్ కొంచెం మంచి ఫ్లేవర్స్ ఏమన్నా ఉంటే తీసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఆ రోజైతే ఆదర్శ్కి కావాల్సిన ఇంట్లో వాటర్ బాటిల్ సపరేట్ తీసుకుంటాడు.
సోడా These are too big for my room. అక్కడిగా అది కాదు అని చెప్తాను. మా అక్కకి ఏదో దొరికింది. ఏంటది? వాల్నట్ ప్లస్ చాక్లెట్. అవి కాదులే కానీ నేను తీసుకుంటాను కాబట్టి అది తిరిగిపోతాయి. బటర్ బిస్కెట్సా? కేక్స్ ఇవి, పేరు బిస్కెట్స్. కేక్ లాగే ఉంటుంది, ఆపలేం తినడం మాత్రం. కేక్స్ బిస్కెట్స్ అని ఉంటాయి కానీ కేక్స్ బిస్కెట్స్ కాదు కేక్స్ అని ఉంది. మాకు బిస్కెట్స్ అని చెప్పి భలే ఉంటాయి. టార్ట్ రెండు బిస్కెట్లు పెట్టి మధ్యలో ఇలాంటివి పెడతాను. స్వీట్ టార్ట్. చపాతీస్ తీసుకున్నాం. మర్చిపోయాను పానీపూరి. పానీపూరి అమ్ముతున్నాడు కాస్కోలో. ఇవన్నీ క్రోసం ఇవేంటి? డోనట్ బైట్, కేక్, టోర్టియా. ఇది పీటా బ్రెడ్. ఇది బాగానే ఉంటుంది, కమ్మస్తోటి తిన్నా కూడా బాగుంటుంది. వెజీస్, ఫ్రూట్స్. ఇది పెద్ద కాపుగా పెట్టాడు. అయ్యా నాకు ఆటలో ప్లేస్ అయిపోయింది. ఉల్లిగడ్డ గడ్డలాగా స్వీట్ ఆనియన్స్ అంటారు. అన్ని స్ట్రాబెరీస్, వాటర్ మెలన్. స్ట్రాబెరీస్ కాదు, డ్రైడ్ మ్యాంగో. నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది ఏం పని చేస్తుంది. ఇదో ఒకటి వేసుకొని ఏం లేదు ఊరికే తిరగలేక కాస్ట్ అంతా ఇది వేసుకొని తిరుగుతుంది. జస్ట్ లైక్ దట్. స్ప్రే నథింగ్. లేసి తిరగమనండి, పక్క తిరుగుతుంది. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాడు ఇందాక నుంచి. దీంతో పట్టేస్తాయి ఇక అన్నీ. ఒకటే బాక్స్ ఉంటుంది కింద. ఇవన్నీ పట్టు ఎక్స్ట్రాలు. ఫస్ట్ దిగది కంప్లైంట్ చేస్తా వెళ్ళి. కింద పెట్టుకో. ఎలా ఉందా అని. ఓకే, స్ట్రాంగ్గానే ఉంది ఉండడం.
కదా, తిక్కుగానే ఉంది కదా బాగా. కింద ప్లేస్ లేదు. సేమ్ మన ఐకియా ఆర్ మెట్రో అన్ని బల్క్లో తీసుకోవాలి. కాకపోతే దీనికి కాస్కో ఉన్న మా అక్కని అమెరికా అంతా తిప్పుతున్నారు. ఎవరు తిరుగుతున్నారు, ఎవరు దాదేసుకొని తిరుగుతున్నారు చూడండి. నేను కదా తిరిగేది కాళ్ళతో. చూడండి పోయి ఇంకా ఏదో పెద్ద నడిచినట్టే ఆగి ఆగి మళ్ళీ నడిస్తే కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆగి ఆగి చూస్తున్నాడు. ఏంటి ఇది తడుగుడు పెట్టిన ఇది పెడితే ఆరిపోతుంది. వద్దు, మాది మా ఫ్యాన్ వేస్తే ఆడిపోతుంది మాకు. ఫ్యానే పైన ఉంటాయి ఫ్యాన్లు, మీలాగా ఫ్యాన్లు లేకుండా లేము మేము. కార్ క్లీనింగ్ లిక్విడ్ ఏమని ఉంటే చూద్దామంటే ఏవో చూస్తున్నాం మేము. ఇది కింద పడ్డది అయినా ఇరగలేదు. అయ్యా లేదు, ఇరిగింది. మీకు అనిపిస్తుంది. ఇప్పుడే డ్రాప్ టెస్ట్ చేసా. డ్రాప్ టెస్ట్. సో ఇది కింద పడితే ఇరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇది పెట్టేసి ఇంకోటి తీసుకోవాలి. పదండి ఫ్రెండ్స్. ఇరిగితే ఇంకెందుకు మరి, మనం ఇంట్లో కింద పడేయం కదా. అంటే అంత డెలికేట్ ఉందా? అలాగే దాంట్లో పెడతా మళ్ళీ అక్కడికి వెళ్ళేది ఇక్కడ పెట్టాను. ఎందుకు అక్కడే పెడదాం. వెళ్ళి తీసుకొచ్చాయి. అలాగే కారు మీద తిరుగుతున్నావు కదా, మేమంటే నడుచుకుంటాం. నుంచి జారిపోయింది. డ్రాప్ టెస్ట్ చేసాడు. డ్రాప్ టెస్ట్ మళ్ళీ కొత్త తీసుకెళ్ళి చూడండి ఫ్రెండ్స్, నేను అంతా తిరుగుతుంటే కాలు నొప్పి వచ్చేలా. నువ్వు నడుపుతావా? నేను నడుపుతాను, నాకు కాలు బాగానే ఉంది. సరిగ్గా పెట్టు ముందు వరకు. ఫెయిల్ అయింది కాబట్టి ఇటు వెళ్దాం. ఫ్రంట్కు ఉన్నాయి బ్లాక్ ఫోల్డబుల్ క్రేట్స్, కానీ స్ట్రాంగ్నెస్ అది మన రొయ్యలు చేపలు వేసే ఉంటుంది పొలాల దగ్గర. కానీ దానికి క్యాప్ లేదు కదా. చూసుకో, నీకు అలా ఫోల్డ్ చేసుకునేది ఈజీగా ఉంటుంది. అంటే కార్లో తీసుకెళ్ళి సామాన్ షాపింగ్ చేసుకొని మళ్ళీ. సో అలా ఫన్గా అయితే షాపింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి వెళ్ళామన్నమాట. మీకు కూడా చూపించేసాను కదా ఎలా ఉంటుందో. కరెక్ట్ ఎగ్జాంపుల్ అయితే మన మెట్రో సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట. నాకైతే అది చాలా యాప్ట్ అనిపించింది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫ్రెండ్స్ పోనా లోపల వదిలేస్తాడా అంటే వదలలేదు. సార్ కార్ వరకు వేసుకొచ్చాడు. దిస్ ఈస్ ద స్టఫ్. ఏం లేవు, 3 అయితే వాటర్ బాటిల్లే ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు ఏందో. మనం ఎప్పుడు చేయలేదు సార్ ఇలాంటివి. ఈ వాటర్ బాటిల్ కొనుక్కోవడం మేము ఎప్పుడు చేయలేదు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఇంకా నెక్స్ట్ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామనేది కూడా చూపిస్తాను. నేను ప్రాపర్ షాపింగ్ కూడా చేశాను అనమాట. ఏమేమి తీసుకున్నానని చూపిస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అంటిల్ దెన్ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ స్టే హ్యాపీ.